అందరికీ నమస్కారం. నిన్నట రోజునాడు ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి మొన్నటి రోజునాడు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ యొక్క మహిళపై అత్యాచారం కేసులో వివరాలు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఏంటంటే 2వ తారీఖు రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో ఈ బాధితురాలు దగ్గరికి ఈ జగదీష్ అని సస్పెక్ట్ షీట్ హోల్డరు, ఇతను గతంలో చోరీలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి బళ్ళును కొని వేరే వాళ్ళకి అమ్మటంతో ఇతని పైన మన టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ దొంగతనం కేసుల్లో ఉన్నటువంటి సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇతని పైన సుమారు 10 కేసులు దాకా ఉన్నాయి. దీంతో ఇతని పైన కేసులు తీసేయటం, ఇతనితోటి గతంలో అతనితో పాటు ఒక చోడుదెబ్బ అతని ఇంటికి సమీపంలో నివసించే ఏలూరులో చోడుదెబ్బ ప్రాంతంలో ఉన్నటువంటి వసంత అని ఒక లేడీతో ఇతనికి అతని కుమార్తెతోటి అక్రమ సంబంధం ఉండేది. సో ఈ క్రమంలో భాగంగా ఇతను కొన్నాళ్ళు నుంచి మంగళగిరిలో ఆర్టీసీ హైర్ బస్సుల్లో డ్రైవర్గా పనిచేస్తూ మంగళగిరిలో ఉంటున్నాడు. 2వ తారీఖు నాడు తాడేపల్లిగూడెంలో ఒక థెఫ్ట్ కేసులో వాయిదా ఉండటంతో అతను అక్కడికి రావటం, ఆ థెఫ్ట్ కేసు నుంచి వాయిదా అటెండ్ అయ్యి ఏలూరు చోడుదెబ్బలో తన నివాసం వెళ్తూ తనకు పాత పరిచయమైనటువంటి ఈ వసంత, అదేవిధంగా ఆమె కూతురు తోటి ఉన్నటువంటి సంబంధంతో ఆ ఇంటికి వెళ్ళటం, అక్కడ అదే సమయానికి వేరే అమ్మాయి కూడా అదే ప్రాంతంలో ఉండటం, అక్కడ వీళ్ళు మాట్లాడుకోవటం, దాంతో అక్కడ ఒకరినొకళ్ళు ఘర్షణ పడిన తర్వాత ఆ అమ్మాయిని ఇతను తీసుకొని అమ్మాయికి ఇష్టానికి వ్యతిరేకంగా అమ్మాయితోటి ఇతను రేప్ చేయటం జరిగింది. సో దాని మీద తర్వాత అతనితో పాటు అతని ఫ్రెండ్ అయినటువంటి 2వ ముద్దాయి అయినటువంటి భవానీ, ఇతను కూడా ఒక 307లో కేసుల ముద్దాయి గతంలో. తర్వాత ఇతను ఇద్దరు కలిసి వెళ్ళి వాళ్ళని బెదిరించడం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం జరిగింది. దాన్ని మింజుకొని తీసుకొని వాళ్ళు 3వ తారీఖు నాడు ఉదయం పోలీస్ స్టేషన్కి రావడంతో వాళ్ళని వెంటనే హాస్పిటల్కి పంపించడం, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయటం, వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం కూడా జరిగింది. వాళ్ళని హాస్పిటల్కి కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వేటాడటం మొదలుపెట్టాము. వాళ్ళని కూడా తొందరలో పట్టుకొని పోలీస్ స్టేషన్ కోర్టు ముందు హాజరుపరచడం అనేది జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ గతంలో ఎవడైతే ఈ సస్పెక్ట్ షీట్ హోల్డర్ ఉన్నాడో ఈ జగదీష్ అనేవాడు ఇతను పలు దొంగతనం కేసుల్లో ఉన్నాయి కాబట్టి ఇతనికి ఎవరైతే ఈ వసంత అని ఆవిడ కూడా ఈ దొంగతనం చేసే వాళ్ళందరికీ సహకరిస్తూ ఈ ప్రాపర్టీస్ని వాటిని అమ్మి పెట్టే విషయంలో సహకరించే విధానంలో ఉండటంతో ఈమె పైన వేరే పోలీస్ స్టేషన్లో కూడా ఈ మధ్య కేసులు నమోదైన దాంట్లో ఆమెను పోలీసులు ప్రశ్నించడం తీసుకెళ్లడంతో ఈమె రావడంతో పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనే నెపం ఒకటి ఉంది. అదేవిధంగా వీళ్ళతోటి ఈ అమ్మాయి అక్కడ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి ఆ విషయంలో వాడు అక్కడికి రెగ్యులర్గా అలవాటు ఉండటంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. దాంతో అక్కడ వేరే ఒక అమ్మాయి విజయవాడ నుంచి కూడా అక్కడికి వచ్చింది. ఆ అమ్మాయి తల్లి కూడా గతంలో విజయవాడలో పలు కేసుల్లో ఉండటం కూడా జరిగింది. కాబట్టి ఈ యొక్క కేసులో మేము ఎవరైనప్పుడు కూడా మహిళపై అత్యాచారం చేశాడు కాబట్టి వెంటనే ఆ మహిళ కూడా ఎస్సీ అవటం వలన SC/ST అత్యాచార నిరోధక చట్టము మరియు మహిళపై రేప్ చేసినందుకు రేప్ కేసు కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా రౌడీ షీటర్ల పైన కూడా కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, రీసెంట్గా మన ఏలూరులో మనం గ్రీన్ సిటీలో కూడా మనం నక్సలైట్స్ని పట్టుకోవడం జరిగింది, దాని మీద కేసులు పట్టుకోవడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మేమందరం కూడా ఏలూరు ప్రజలందరూ కూడా చెప్తున్నాం, మేమందరం కూడా మిమ్మల్ని అందరం కూడా అభ్యర్థిస్తున్నాం, ఎవరైనా మీ ఇల్లు అద్దెలకు తీసుకునే విధంగా కానీ అద్దెలకు వచ్చిన రూపంలో కానీ మీ కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ కార్యకలాపాలను కూడా మీరు పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోండి. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా వెరిఫై చేస్తున్నాయి, వాటి ద్వారా కూడా మీరు వెరిఫై చేసుకొని ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తుల్ని, ముఖ్యంగా జోదము, వ్యభిచారము మరియు అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలు, చట్టానికి వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడే వ్యక్తులు కొన్ని చోట్ల మన ఏలూరులో తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరిపై నిఘా పెట్టి మీ అందరికీ తెలుసు, మేము ప్రతిరోజు కూడా ఈ యొక్క జోద క్రీడలపైన ప్రతిరోజు కేసు రిజిస్టర్ చేస్తున్నాం, పట్టుకుంటాం జరుగుతుంది. అదేవిధంగా శాంతి భద్రత విఘాతం కలిగించే రౌడీ షీటర్ల పైన కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తీసుకురావడం, బైండ్ ఓవర్ చేయించడం, అదేవిధంగా చట్టం ప్రకారం అన్ని చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది.
అందరూ కూడా చెప్తున్నాం, ఎవరైతే ఈ రౌడీ షీట్లు హిస్టరీ షీట్లు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు సంవత్సరం ఆఖరు కాబట్టి వాళ్ళందరినీ కూడా పిలిపించడం, వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయించడం, వాళ్ళ యాంటిసిడెంట్స్ వెరిఫై చేయడం, వాళ్ళు ఏమేమి కార్యకలాపాలు పార్టిసిపేట్ చేయడం అనే దాన్ని కూడా మేము ఒక ప్రత్యేక కార్యాచరణ పథకం తీసుకొని చేస్తున్నాము. ఎవరైనా కనుక చట్టానికి వ్యతిరేకంగా చట్టబద్ధంకి కనుక తీవ్రంగా విఘాతం కలిస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా నైట్ బిట్ పెరగటం కూడా జరుగుతుంది. సార్, ఈ కేసులో విక్టిమ్ పెళ్ళయిందా? అమ్మాయి అంతకుముందు మీరు అన్నట్టుగా వేరే అసాంఘిక కార్యకలాపాలకు పడినట్టే అంతకుముందు అరెస్టులు ఉన్నాయి. అది ఇప్పుడు విక్టిమ్స్ని ఎవరిని కూడా ఇప్పుడు నుంచి ఉన్నటువంటి విక్టిమ్స్ని ఎవరిని కూడా మేము విక్టిమ్గానే చూస్తున్నాం. ఆ అమ్మాయిగా వివాహం కాలేదు, కానీ ఆ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను కూడా దొంగతనం కేసులు ముద్దాయి. అతని కోసం ఏలూరు రావడం కూడా జరిగింది. మా దర్యాప్తులో ఆ విషయాలు తెలిసినాయి. సో ఆ క్రమంలో భాగంగానే ఇది జరిగింది. వీడు ఆ అమ్మాయికి వ్యతిరేకంగా ఎవరైనా సరే, ఆమె ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు, ఆ అమ్మాయికి వ్యతిరేకంగా ఎవరైనా కనుక వ్యతిరేకంగా ఇష్టపూర్వకం లేకుండా ఎవరైనా కనుక వాళ్ళ మీద కనుక చేస్తే అది రేపే అవుతుంది. కాబట్టి రేపు కింద మేము కేసు కట్టడం కూడా జరిగింది. అర్ధరాత్రి 1 గంట 2 గంటల సమయంలో చేశారు. అదే చెప్పాను కదండి, ఈ వసంత వాళ్ళ అమ్మాయి అసలు ఎన్టీఆర్ డిస్టిక్లో ఉన్న అమ్మాయి ఇక్కడికి వచ్చిందనమాట. ఇక్కడ తన బాయ్ ఫ్రెండ్ ఏలూరు జైల్లో ఉన్నాడని చెప్పి వచ్చింది. వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుంది. ఇక్కడ ఏదైతే చోటుదొబ్బులో ఎక్కడైతే అమ్మాయికి అన్యాయం జరిగిందో ఆ ఏరియాలోకి వచ్చి ఉంటాం. గతంలో వీళ్ళందరూ కూడా ఈ చోరీ కేసుల్లో ఈ ప్రాపర్టీ పంచుకునేటప్పుడు వాళ్ళకి ఈ వసంతకి తనకి కాంట్రాక్ట్స్ ఉన్నాయి. లేదండి, కేసు కట్టడం ఇమీడియట్గా అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము సొంతం చేయడం, ఎఫ్ఐఆర్ కట్టడం కూడా జరిగింది. అయితే నిన్నటి మార్నింగే అది మొన్నటే ఎఫ్ఐఆర్ అయిపోయింది. వెంటనే విక్టిమ్ గర్ల్ని హాస్పిటల్లో చేర్చడం కూడా జరిగింది. అదే అండి, ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మెయిన్ అదే చెప్పాను, ఆ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. అని చాలుకొని వీళ్ళకి ఇన్స్టాగ్రామ్లో వీళ్ళందరూ ఇలా పరిచయం అయ్యారు. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినట్టుగా చెప్తుంది విక్టిమ్ గర్ల్. సో ఆ విధంగా అమ్మాయి ఆ స్నేహితురాల్లాగా పరిచయమే ఆ ఇంటికి చేరింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.